నమస్తే. ఇంపార్టెంట్ టాపిక్ నిన్నటి నుంచి బాగా కాంట్రవర్షియల్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం. అదే రూలింగ్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీకి అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మధ్య జరుగుతున్న వందే మాతరం గొడవ. ఏంటి వందే మాతరం గొడవ? వందే మాతరం పాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు మధ్యలో మాట్లాడారు అనేటువంటి ఆ వీడియో మాత్రం తిరుగుతుంది. అది 100% మధ్యలో మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది ఆ వాయిస్ బయటికి రాలేదు. కానీ బట్ తర్వాత ఏదో రాహుల్ గాంధీ వందే మాతరం పాడమనేటువంటి ఆ వాయిస్ను కూడా రిలీజ్ చేశారు బయటికి. సరే, ఏదైనా ఒక కాంట్రవర్సీ అయితే అక్కడ 100% కాంట్రవర్సీ నడిచింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలకు వదిలేరు. దేశవ్యాప్తంగా అది పెద్ద చర్చ జరుగుతుంది వందే మాతరానికి సంబంధించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన తప్ప లేదనేది మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ వందే మాతరానికి ఉన్న లీగల్ ప్రొటెక్షన్ వరకు మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనగణ మన అనేది నేషనల్ సాంగ్, లీగల్లీ ప్రొటెక్టెడ్ నేషనల్ సాంగ్. ఈ వందే మాతరం అనేది ఇంకా లీగల్లీ ప్రొటెక్టెడ్ నేషనల్ సాంగ్ కాదు. ఇప్పుడు దాన్ని లీగల్ ప్రొటెక్షన్ ఇస్తామనేది బిల్లు పెట్టబోతున్నారు. ఇప్పుడు వందే మాతరం బిల్లు పెడతామని వీళ్ళు అంటున్నారు. ఎందుకు? జనగణమనకున్నంత లీగల్ ప్రొటెక్షన్ని వందే మాతరానికి కూడా ఇస్తాము. ఇంతవరకు అది జాతీయ సాంగ్, అంటే దానికి జనగణమనతో పాటుగా అంత రెస్పెక్ట్ ఇస్తాము అన్నారా తప్ప అది ఇంకా లీగల్లీ ప్రొటెక్టెడ్ వందే మాతరం కాదు. ఓకే, ప్రస్తుతానికే. సో దాన్ని మేము బిల్లు పెడతామన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. సో చర్చ జరుగుతుంది. బిల్లు పెడతారు, ఏదో ఒక రోజు బిల్లు పెడతారు. దాని మీద దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటారు. బట్ అంతా పాడాలి అని సర్క్యులర్ అయితే పంపించారు. అంతా మొత్తం 4 స్టాంజాలు పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతవరకు నిర్ణయించింది, కానీ పార్లమెంట్లో అది చట్టంగా మారలేదు వందే మాతరం బిల్లు. ఓకే, అది ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. రెండోది, మ్యాండేటరీగా అన్ని పాటలు పాడాలా, మ్యాండేటరీగా అనేది లేదు. ఇప్పుడు మ్యాండేటరీగా అన్నీ పాడాలని లేదు. ఓకే, అసలు వందే మాత్రం పాడాలా లేదా అనే దాని మీద కూడా మ్యాండేటరీగా, అది 100% పాడాలా, పాడకపోతే అది క్రైమా, చట్ట ప్రకారం నేరమా అదే అనేటువంటి ఆ చట్టం కూడా వీళ్ళు పెట్టాల. అందుకు ఇవన్నీ కలిపి బిల్లు పెడతామంటున్నారు. కంపల్సరీగా పాడాలా, అన్నీ పాడాలా, పాడకపోతే ఏ శిక్ష వేస్తారు, పాడకుండా మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా చట్టాలు పెడతామంటున్నారు. చట్టం పెడితే తప్ప చట్టం కాదు. అది రెండోది. ఓకే, మూడోది, డిస్టర్బ్ చేయడానికి పాడకపోవడానికి తేడా ఉంది. ఈ చట్టం కూడా డిస్టర్బ్ చేయడానికి పాడకపోవటానికి, పాడకుండా ఉండటానికి, ఎవరన్నా పాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడానికి. ఇప్పుడు వందే మాతరం బిల్లు పెడతామని వీళ్ళు ఏదైతే అంటున్నారో, ఈ వందే మాతరం బిల్లులో వీళ్ళు పెట్టేది ఇది ఏంటి, డిస్టర్బ్ చేయకుండా, ఎవరన్నా వందే మాతరం జరుగుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోకుండా ఉండే విధంగా బిల్లు పెడతామంటున్నారు. అంతే తప్ప కంపల్సరీగా పాడాలి, అందరూ కూడా 6 పాటలు పాడాలనేటువంటి బిల్లు పెడతామట్లా. సో పనిష్మెంట్ ఫర్ డిస్టర్బింగ్, స్టాపింగ్ ఆర్ ఇంటరప్టింగ్ ద సాంగ్, ఆ పనిష్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు పెడతా ఉన్నాం. సో ఈ 3 బ్యాక్గ్రౌండ్ పట్టుకొని ఇప్పుడు మాట్లాడదాం. అక్కడ ఏం జరిగింది, మొదటి 2 స్టాంజాలు పాడారు. మొదటి 2 స్టాంజాలు పాడితే ఆ 3వ స్టాంజా దగ్గర నుంచి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. భారతీయ జనతా పార్టీ వర్షన్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, మిగతా సాంగ్స్ పాడాలా లేదా, లేక మిగతా 4 వర్షన్స్ పాడాలా లేదా అనేది. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఈ 4 వర్షన్స్ మేము పాడాలా లేదనేది కేరళ వాళ్ళు కొంతమంది స్టేట్మెంట్లు చేశారు. వాళ్ళు డైరెక్ట్గానే చేశారు కేరళ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అదే మేము మిగతా 4 పాటలు పాడలేదు అనేది ఇష్యూ కాదు, పాడలేదనే ఇష్యూ కాదు, పాడుతూ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశారు అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. పాడాలా లేదా అనే దానికి మేము పాడమని చెప్పారు వీళ్ళు. ఎవరు వాళ్ళ పేర్లు చెబుతారు, కేరళ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. మేము వందే మాత్రం అన్ని పాటలు పాడాము, 4 ఫస్ట్ 2 గతంలో ఎలా చేస్తారో అలాగే మేము ఇంతకుముందులాగానే చేస్తాము అని అన్నారు. ఆయన పేరు ఎతుకుతున్నాను ఉండండి. ఆయన కేరళకు సంబంధించినటువంటి ఒక నాయకుడు, ఇది కె మురళీధరన్. ఇతను ఏమన్నాడు,
కె మురళీధరన్, కాంగ్రెస్ కేరళ హెల్త్ మినిస్టర్. ఇతను జస్ట్ వారం క్రితమే చెప్పాడు. ఇతను ఏమన్నాడు, ఫస్ట్ 2 స్టాంజాలు మాత్రమే పాడతాము, మిగతాయి మేము పాడము అన్నారు. ఎవరు? కాంగ్రెస్ హెల్త్ మినిస్టర్ కేరళ. రాజ్మోహన్ ఉన్నితన్ కాంగ్రెస్ ఎంపీ కేరళ. ఇతను ఇంకొంచెం గట్టిగా చెప్పాడు. ఇది కాంగ్రెస్ ఎంపీ, మరి పార్లమెంట్ ఎంపీ రాజ్యసభ ఎంపీ తెలీదు, బట్ రాజ్మోహన్ ఉన్నితన్ ఇతను చెప్పాడు, నేను బ్రతికున్నంత వరకు వందే మాత్రం మొత్తం పాడను అన్నాడు. అతను మొత్తం పాడను అన్నాడు. అంటే అర్థమైంది, ఫస్ట్ 2 స్టాంజెస్ వరకు చెప్తే ఈయన చాలా స్ట్రిక్ట్ చేస్తారు. లైఫ్ టైంలో కూడా నేను మొత్తం పాడను అని అన్నాడు కె రాజ్మోహన్ ఉన్నితన్. శశి థరూర్ ఇతనేమన్నాడు, ఫస్ట్ 2 స్టాంజాలు పడుతున్నారు కదా, మిగతా 4 పాడటం అనేది అన్నెసెసరీగా ఇంపోజ్ చేస్తున్నారు. హిందీ ఇంపోజ్ చేసినట్టు దీన్ని కూడా ఇంపోజ్ చేస్తున్నారు శశి థరూర్ అని. ఇప్పుడు విడి సతీష్ అని ఇతను ముఖ్యమంత్రి, ఓకే, కేరళ సీఎం. ఇతనేమన్నాడు, ముఖ్యమంత్రి ఏమన్నాడు, నో ప్రిలిమినరీ లా రిక్వైరింగ్ ది కంప్లీట్ సాంగ్ ఇండికేటింగ్ దట్ కేరళ రిగార్డెడ్ ది ఫుల్ రెండిషన్ యాజ్ ఆప్షనల్. మొదటి 2 పాడతాము అనేది మేము అనుకున్నాము, పాడాలా లేదనేది ఆప్షనల్. సో ఇప్పుడు కేరళ వాళ్ళే కాదు, చాలామంది ముస్లిం నాయకులు చెప్పారు, డిఎంకే వాళ్ళు చెప్పారు. ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ 2 స్టాంజెస్ మేము పాడతాము, మిగతా పాడితే నా ఆప్షనల్ లిస్ట్ ఉంటే పాడతారు, లేదు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ యొక్క హెడ్ ఆఫీస్లో వాళ్ళు ఫ్లాగ్ హోస్టేషన్ చేసేటప్పుడు అదే జరిగింది. ఏంటంటే ఫస్ట్ 2 అందరూ పాడారు. వాళ్ళు పాలసీ పరంగా పెట్టుకున్నారు. ఇది సెక్యులర్ రాష్ట్రం కాబట్టి వాళ్ళు సెక్యులర్ పార్టీ నమ్ముతారు, సెక్యులరిజాన్ని నమ్ముతారు కాబట్టి మిగతా 4 ఏవైతే ఉన్నారో అవి ఒక రిలీజియన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు 1930sలోనే చర్చ వచ్చింది. కాబట్టి ఆ రోజు వాళ్ళ పెద్దలు 2 మాత్రమే నిర్ణయించారు. కాబట్టి వాళ్ళ పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు పోవటం తప్పే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు సెక్యులరిజాన్ని కట్టుబడి ఉన్నారు. వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈయన సావర్కర్ గారు వాళ్ళ పెద్దలు చెప్పిన దాన్ని బట్టేగా వెళ్ళిపోతున్నారు. సావర్కర్ గారు, గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ పెట్టినటువంటి వాళ్ళ పెద్దల యొక్క పుస్తకాలను పట్టుకొని వాళ్ళ ఐడియాలజీలో వీళ్ళు భారతదేశాన్ని తీసుకెళ్తున్నారు బీజేపీ వాళ్ళు. వీళ్ళ పెద్దలు నెహ్రూ గారు, పటేల్ గారు వాళ్ళ మధ్య ఏం చర్చ జరిగింది, రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర ఏం చర్చ జరిగిందని వీళ్ళ పద్ధతిని బట్టి వెళ్ళిపోతారు. ఇది జస్ట్ 2 ఐడియాలజీస్. ఈ 2 ఐడియాలజీస్ మధ్యలో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మేము సెక్యులర్గా ఉందాం అనుకుంటున్నాము, ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే మేము పాడతాము, మిగతాయి పాడము అని చెప్పి డైరెక్ట్గానే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కేరళ నుంచి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు అక్కడ పాడకుండా ఉండాలా అనేది పాడము అనేది వాళ్ళ ఇష్టం, ఆప్షనల్. ఇప్పటికి కూడా ఆప్షనలే, ఇంతవరకు ఇంకా చట్టం రాలా. మొత్తం 100% పాడాల్సిందే, లేదంటే మేము శిక్షిస్తామని చెప్పి ఇంకా చట్టం రాలా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అక్కడ జరిగిన దగ్గర వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు ఆ మైక్ ప్లే చేసి అతన్ని డిస్టర్బ్ చేశారా? చేయలే. సరే పోనీ ఎవరన్నా పాడుతుంటే నువ్వు పాడటానికి లేదని మూతికి అడ్డం పెట్టారా? లేదు. పోనీ అక్కడ పాడుతున్న ఆపండి మీరు పాడటానికి లేదన్నారా? లేదు. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు 2 స్టాంజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు సైకిల్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, డిస్టర్బ్ చేయలేదు కదా ఎవరిని. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు అది ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు 2 వ్యక్తులు చెవులో మాట్లాడుకుంటే అది డిస్టర్బెన్స్ కిందకు వచ్చిద్దా లేదనేది డెఫినేషన్. మరి దాన్ని ఇంట్రెన్స్ అంటారా, దాన్ని ఆపేయటం అంటారా అనేదాన్ని ఇప్పుడు మరి అది ఒక డెఫినేషన్ కిందకి రావాలి. ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. అది కూడా చట్టం కిందకు వస్తుందా అని. ఓకే, సో ద డెఫినేషన్ ఎవరు ఇచ్చారు దానికి? అది కూడా హిండ్రెన్స్ కిందకు వచ్చిందని. జనగణమన పాడేటప్పుడు 2 చెవులు మాట్లాడుకుంటే దట్ కమ్స్ అండర్ హిండ్రెన్స్, డిస్టర్బెన్స్ టు ది అనేది డెఫినేషన్ బిల్లు పెట్టాలి. బిల్లు పెడితే దాన్ని ఇట్ బికమ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి బిల్లు లేదు కదా, లేదు. సో దట్ ఈస్ ద పాయింట్. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మల్లికార్జున ఖర్గే గారికి కూర్చుదామని చెప్తుంది అని చెప్తున్నారు. సార్ ఒకవేళ కవరప్ చేశారేమో అక్కడ. నాకు అంటే చూస్తే సిచ్యువేషను వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ బికాస్ దే ఆర్ కంటిన్యూయింగ్లీ మిగతా 4 పాడటం వాళ్ళు హ్యాపీగా లేరని నాకైతే అర్థమైంది. బీజేపీలకు ఎలా అర్థమైందో నాకు కూడా అర్థమైంది, అలానే అర్థమైంది. బట్ వాళ్ళది సార్ బయటికి చెప్పకపోవచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మల్లికార్జున ఖర్గే కుర్చీ కోసం ట్రై చేస్తున్నామని అన్నారు వాళ్ళు. ఓకే,
ఒకవేళ అది నిజమేమో మనకు తెలియదు కదా, అక్కడ ఏం జరిగి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు. తర్వాత రాహుల్ గాంధీ వందే మాత్రాన్ని మేము పాడం కదా అని ఒక వాయిస్ అన్నారని చెప్పేసి తిప్పుతున్నారు. దాంట్లో పాడం కదా అనేది ఆయనే, నేను అదే చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు కదండి, పెద్ద చర్చ చేశారు కదా. జయరామ్ రమేష్ చాలాసార్లు పోస్ట్ చేశారు కదా ఆన్లైన్లో, మేము సెక్యులర్గా ఉందాం అనుకుంటున్నాము. ఆ ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు, మిగతా పాడటం కరెక్ట్ కాదని వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి అబ్జెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు సింపుల్గా అంతే ఏంటంటే, ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ నుంచి మదర్ తెరీసా చాప్టర్ ఎత్తేసారండి. టెక్స్ట్ బుక్ నుంచి ఎత్తేసారు. మదర్ తెరీసా ఆమె ఎంత సేవ చేసింది చాప్టర్. మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన ఎత్తేసారు. ఇది పిల్లలకు ఎందుకు చదవట్లేదంటే పిల్లలకు బర్డెన్ అవుతుందని మొఘల్ చక్రవర్తులు ఎత్తేసారు. ఓకే, గతంలో మన ఇండిపెండెన్స్ డే సాంగ్స్ ప్లే చేస్తారు, దాంట్లో ఒక ఇంగ్లీష్ లిరిక్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ లిరిక్ ఎత్తేసారు వీళ్ళు వచ్చిన తర్వాత. అంటే సరే, ఇంగ్లీష్ లిరిక్ అంటే అది బ్రిటిష్ వాడికి సంబంధించింది కాబట్టి ఎత్తేసారని, ఓకే బ్రిటిష్ వాళ్ళది కాబట్టి ఎత్తేసారు అనుకోండి. ఇవి రిలీజియన్స్ కదా, క్రిస్టియన్స్ ప్లస్ వీళ్ళు. ఎందుకు మదర్ తెరీసా ఎత్తేసారు? ఆమె ఏమన్నా దేశద్రోహినా, టెర్రరిస్ట్నా? ఎందుకు ఎత్తేసారు ఆమెది? ఎందుకు మదర్ తెరీసా గురించి మాట్లాడుతారు? అదే క్రిస్టియన్ మిషనరీ అంటే ఆమె క్రిస్టియన్ అట. క్రిస్టియన్ అయితే టెక్స్ట్ బుక్లో చెప్పకూడదు. మొఘల్ చక్రవర్తులు ముస్లిమ్స్ అయితే టెక్స్ట్ బుక్లో చెప్పకూడదు. ఓకే, అలాంటప్పుడు ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని హిందూ దుర్గామాతకి సంబంధించిన పాడమంటం కూడా కరెక్ట్ కాదు కదా. వెన్ యు ఆర్ నాట్ రెడీ టు జస్ట్ స్కూల్లో నేర్చుకోవడానికే మీకు వీళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనే డివిజన్ ఉన్నప్పుడు, పిల్లల పాఠం చెప్పడానికే వీళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్స్, వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ అనే డివిజన్ ఉన్నప్పుడు, ఈ సెక్యులర్ దేశంలో ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ను కూడా ఒక రిలీజియస్కి సంబంధించినటువంటి పాటని మ్యాండేటరీగా పాడమంటే కరెక్ట్ కాదు కదని వీళ్ళు చాలా రోజుల నుంచి అబ్జెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు సెక్యులర్ పార్టీలని అబ్జెక్ట్ చేస్తున్నారు. సెక్యులర్గా ఉండాలి, అందరు సమానంగా ఉండాలని అబ్జెక్ట్ చేస్తున్నారు. దాంట్లో తప్పలేదు. ఓకే, నేను అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు క్రిస్టియన్ సాంగ్ని మీరు బలవంతంగా పాడండి అని హిందువులు బలవంతం చేయలేము. ఓకే, హిందువుల పాటల్ని బలవంతంగా పాడండి క్రిస్టియన్ ముస్లిమ్స్ మనం బలవంతం చేయలేము. ముస్లింలు ఆ ఖురాన్కి సంబంధించింది మీరు బలవంతంగా నేర్చుకోవడానికి క్రిస్టియన్స్ హిందువులు ఇప్పుడు మన అక్కడ స్కూల్లో ఏమైంది, పాత బస్తీ స్కూల్లో ఏమైంది, హోంవర్క్ ఇచ్చిందంట. ఇస్లాంకి సంబంధించినటువంటి ఏదో దాని పేరు ఏదో తెలియదు, ఇస్లాంకి సంబంధించిన దాన్ని హోంవర్క్ ఇచ్చింది గొడవైంది కదా, గొడవ చేశారు కదా పాత బస్తీ స్కూల్లో. ఓకే, అంటే ఒక హిందూ పిల్లాడు ఇస్లాంకి సంబంధించిన ఎందుకు నేర్చుకోవాలి? కరెక్టే కదా, ఇస్లాంకి సంబంధించిన ఎందుకు నేర్చుకోవాలి? ఆ రోజు గొడవ చేసిన హిందువుల యొక్క ఆర్గ్యుమెంట్ కరెక్టే. అరే హిందువులకు నువ్వు ఇస్లాంది ఎందుకు చెప్తావు నేర్చుకోమని అని. అలాగే క్రిస్టియన్ స్కూల్స్లో మీరు హిందూ పిల్లలు కూడా వస్తారు, మీరు బైబిల్ వాక్యాలు రాసి ఇచ్చి మీరు నేర్చుకోమని చెప్పకూడదని చెప్పి గొడవ చేస్తారు. మరి ఎంత చేసిన వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉన్నప్పుడు క్రిస్టియన్ ముస్లిమ్స్ను కూడా ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి వాక్యాలు ఉన్నప్పుడు చదవమనంటాం ఎంతవరకు న్యాయం అనేది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. సెక్యులర్ ఇండియా బ్లాక్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అబ్జెక్ట్ చేస్తున్నారు దాన్ని. ఓకే, సో అది నిన్న జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎలాగ బిల్లు పెడుతున్నారు, ఏమని భారతీయ జనతా పార్టీ ఎలాగ బిల్లు పెడతా ఉన్నారు. వందే మాత్రం కానీ జనగణమన కానీ ఫస్ట్ వందే మాత్రానికి నేషనల్ స్టేటస్ ఇవ్వడానికి బిల్లు పెడతా ఉన్నారు. అంటే జనగణమన లాగా ఇది కూడా నేషనల్ సాంగ్గా ఈక్వల్గా, ఇప్పటివరకు రెస్పెక్టే కానీ చట్టం లేదు దానికి, దీన్ని కూడా ఈక్వల్గా పెడతామని బిల్లు పెట్టి దాంట్లో అడ్డుకుంటే వందే మాత్రం జనగణమన మధ్యలో నేషనల్ సాంగ్స్ని అడ్డుకుంటే చర్యలు తీసుకునే విధంగా బిల్లు పెడతామన్నారు. ఓకే, ఆ బిల్లు పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. దీంతోపాటు ఇంకోటి కూడా పెట్టాలి. ఏంటి, నేషనల్ సాంగ్స్ పాడేటప్పుడు మాత్రమే కాదు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి మీరు గొడవ చేయకూడదు, ఆ బిల్లు కూడా పెట్టాలి. ఎందుకంటే ఎవరో గుడిలో కూర్చొని భజన చేస్తామంటే మరి మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు గుడిలో కూర్చొని భజన చేస్తున్నారు, ఎవరో వాళ్ళ యొక్క దేవుణ్ణి పూజించుకుంటున్నారు, మంత్రాలు చదువుకుంటున్నారు, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కదా. ఎందుకంటే డివోషన్తో చేస్తున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయకూడదు కదా. సేమ్ లైక్ చర్చిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తామంటే టక్కన ఎవడో వెళ్ళి చర్చిలోకి వెళ్ళి గొడవ చేయకూడదు. ఆ బిల్లు ఇప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఏ రిలీజియస్ గుడి అయినా టెంపుల్ అయినా మసీద్ అయినా సరే లోపలికి వెళ్ళి గొడవ చేయకూడదు. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చర్చ అయిపోయినాక మాట్లాడుకోవాలి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గుడి అయిపోయినాక లేదంటే మసీద్ అయిపోయినాక మీరు మాట్లాడుకోవాలి. లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. పోలీసులు
వాళ్ళ టైం తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి ఏందా గొడవ చేస్తున్నామంటే అని చెప్పి వాళ్ళు సెటిల్ చేస్తారు. ఎవరంటే వాళ్ళు టక్కన చర్చిలోకి వెళ్ళిపోయి గొడవ చేస్తున్నారు కదా, కొడుతున్నారు కదా, పాస్టర్లు డైరెక్ట్గా కొడుతున్నారు కదా, ప్రార్థన చేశారు ఇప్పుడు. సో మేము అది అంబేద్కర్ జనతా పార్టీ నుంచి మేము చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు చాలా చెప్పాము, ఇది కూడా ఒక చట్టం తెస్తాం మేము అంబేద్కర్ జనతా పార్టీ నుంచి. ఏంటి, విద్యా సంస్థలు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ జాతీయ గీతాలు పాడేటప్పుడు మధ్యలో మనం డిస్టర్బ్ చేయకూడదు. జాతీయ గీతాలు పాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే చట్టం ఎలాగో బీజేపీలు పెడతారు, మేము పెట్టేదేం లేదు. ఇప్పుడు మేము మమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మేము ఇదే చేస్తాం. ఏంటంటే ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లోకైనా సరే ఎంటర్ అయ్యేటువంటి హక్కు ఎవరికి ఏదైనా అబ్జెక్షన్స్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలని చట్టం పెడతాము. మీరు మమ్మల్ని మాకు ఓటేయండి. ఓకే. రెండోది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మరి దానిలో కొన్ని స్కూల్స్ కాలేజీలు జరుగుతుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. మా క్లాస్ టీచర్ పాఠాలు చెప్తుంటే డిస్టర్బ్ చేయరు. గురుదేవో భవ, గురువుని కొట్టారు, మొన్న టీచర్ని కొట్టారు. అక్కడ గొడవ వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ నేను వీడియో పెట్టాను దాని మీద. శ్రీకాకుళంలో పార్కింగ్ దగ్గర గొడవ అయిందని చెప్పి ఒక వ్యక్తి కానిస్టేబుల్ కొట్టుకు వెళ్ళి టక్ కొట్టేశాడట అక్కడ టీచర్ని. గురువుని కొట్టేది, పాఠం చెప్పి గురువుని కొట్టేది. సరే, అంత దుర్మార్గుడైనా సరే ఆ కాలేజ్ క్యాంపస్లో కొట్టకూడదు, స్కూల్ క్యాంపస్లో కొట్టకూడదు. మీకేమైనా పర్సనల్ కూడా ఉంటే బయటకు వచ్చినా చూసుకోవాలి, కానీ విదిన్ ద క్యాంపస్లో నువ్వు ఈ షుడ్ రెస్పెక్ట్. ఓకే. అందుకే గురుదేవ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ మాబ్ వెళ్ళి గొడవ చేయటం ఇదంతా కూడా చేయకూడదు, పిల్లలు డిస్టర్బ్ అవుతారు. అలాగే గుడుల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఆ చట్టం తీసుకొస్తాం, జరుగుతూ ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు. అలాగే జాతీయ గీతాలు పాడుతూ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని మేము కూడా సపోర్ట్ చేస్తాం దానికి. ఓకే. అయితే 4 పడాలా లేదా అనేది అది మీ ఇష్టం. మేము ఇప్పటికీ 10 చెప్పాను. నేను ఇప్పటికీ అంటే మా అంబేద్కర్ జనతా పార్టీ యొక్క ఐడియా చెప్పాను నేను. అంబేద్కర్ జనతా పార్టీ ఒక ఐడియా అంటే ఇదంతా ఇమాజినేషన్ లేండి, అది ఇదంతా జరిగేది లేదులేండి. మాకు ఎవరు ఓటేసేది లేదు, మేము ఎమ్మెల్యేలు సర్పంచ్లు కూడా అవుతాం లేదు, గ్యారెంటీ లేదు. బట్ చెప్తున్నాం మామూలుగా. ఓకే, ఇన్ కేస్ మేమే దేవుడు అయితే అని చెబుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ చెప్పాము ఏమని. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పాను మీకు, దిస్ ఈజ్ ద 10th. ఈరోజు 10వ సిద్ధాంతం చెప్పా. ఏంది 10వ సిద్ధాంతం? జాతీయ గీతాలు పాడేటప్పుడే కాదు, విద్యా సంస్థలు నడిచేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అని ఒక చట్టం తెస్తామన్నాం. ఇది 10వది. 9వది సౌత్ ఇండియాకి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి మనం పెట్టామంటే ఎస్సీ ఎస్టీ బీసీని అప్లిఫ్ట్ చేసేట విధంగా వీళ్ళు వెనకబడి ఉన్నారని, ఎస్సీ ఎస్టీ బీసీలు వెనకబడి ఉన్నారని చెప్పి మీరు రిజర్వేషన్ ఎలా కల్పించారో ఈ ఏరియాస్ మొత్తంలో కూడా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ట్యాక్స్లో అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు కూడా మీరు రిజర్వేషన్ ఇచ్చేసి, ఇంతవరకు ఈ ప్రధానమంత్రి సౌత్ ఇండియా నుంచి ఎందుకు కాలేదు అంటే ప్రధానమంత్రి అవటంలో సౌత్ ఇండియా వెనకబడింది కాబట్టి సౌత్ ఇండియాకి రిజర్వేషన్ ద్వారా రొటేషన్ బేస్ మీద సౌత్ ఇండియాని మీరు ప్రధానమంత్రికి పెడతానికి నేను ఒప్పుకుంటున్నాను, మేము సపోర్ట్ చేస్తున్నాం ఈ యొక్క ఐడియాని. మన విజయ్కి సంబంధించిన వ్యక్తులు ఎలాగైతే విజయ్ని ప్రధానమంత్రిని చేయాలి, త్రిషాని ముఖ్యమంత్రిని చేయాలని ఏదో సోషల్ మీడియా దొరుకుతుంది. ఏ తప్పేంటి, వాట్ ఈజ్ రాంగ్ ఇఫ్ విజయ్ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్? ఓకే, మేము సపోర్ట్ చేస్తాము దానికి. ఎందుకు, సౌత్ ఇండియా నుంచి ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవ్వాలి కదా, ప్రతిసారి వాళ్ళే అవ్వకూడదు కదా. ఒక పివి నరసింహరావు గారు దేవగడ చెప్తే ఎవరున్నారు, ఆ దేవగడ తూతుమంత్రం అయ్యాడు. ఓకే, దాని గురించి వీడియో కూడా పెట్టాను నేను. ఓకే, తర్వాత ఎఫ్సిఆర్ఏ ఎఫ్ఎంఐ 8వ సిద్ధాంతం చెప్పు. ఎఫ్సిఆర్ఏ ఫెమా ఇవి ఇన్ని ఉండకూడదు, మొత్తానికి ఒకటి 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 రూల్ 1 లా అండ్ 1 యాక్ట్. ఈ ఎఫ్సిఆర్ఏ ఫెమా మొత్తం ఎత్తేసి ఒకటే యాక్ట్ పెట్టేసి ఎన్జిఓలకి ఏదైతే పెడుతున్నారో వ్యాపారస్తులు కూడా అదే పెట్టండి. ఎన్జిఓలకి మేము మీ ఆస్తులు తీసుకుంటా ఉన్నారు, వ్యాపారస్తులు కూడా పెట్టండి, మీ ఆస్తులు తీసుకుంటాం, మీరు నామ్స్ ఫామ్ అయిపోతాయి కాలేజీలు స్కూల్స్కి అని చెప్పాము. ఓకే, అంబేద్కర్ గారి యొక్క ఫోటోని కరెన్సీతో, గాంధీ గారితో పాటు, గాంధీ గారి ఫోటో తీయమని మేము అంటలా, గాంధీ గారితో పాటు స్వామి వివేకానంద గారు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, ప్లస్ అంబేద్కర్ గాంధీ స్వామి పరమహంస కానీ, లేదా స్వామి వివేకానంద గారు కానీ, రామకృష్ణ పరమహంస గారు కానీ, ఈ ముగ్గురు ఫోటోలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారితో ఫోటోతో సహా పెట్టాలి మీరు కరెన్సీలని మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ని సమతాంధ్రంగా మారుస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. రిలీజియస్ ప్యూరిటీ యాక్ట్ ఒకటి తీసుకొస్తామని. అంటే ఈ పాస్టర్లు, పూజారులు వీళ్ళందరూ మా ఇమాములు ఎవరైనా సరే గురుద్వారా కానీ ఏదైనా ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్
వాళ్ళు మోడల్గా ఉండాల్సిన వాళ్ళే కొట్టుకుంటే, వాళ్ళే ఆస్తుల దగ్గర కొట్టుకుంటే, వాళ్ళే మోడల్గా ఉండాలి కదా, భక్తులకు మోడల్ వాళ్ళే కదా, వాళ్ళే కొట్టుకుంటే దాన్ని ఛాన్స్ చేస్తాం. ముఖ్యంగా పాస్టర్స్ ఎక్కువ కొట్టుకుంటున్నారు చర్చిల్లో. ఈ పాస్టర్షిప్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాం. ఎవరైనా సరే చర్చిల దగ్గర కొట్టుకుంటే పాస్టర్ అవ్వకుండా క్యాన్సిల్ చేసి చట్టం తెస్తాము అని చెప్పి మేము చెప్పాము. ఓకే. 4వది ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. అదే ఇక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, గవర్నమెంట్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ పేదలకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు అమ్ముకుంటుంటే పేదరికాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు మళ్ళీ అసలు ల్యాండ్ లేదు, ఇంక డిస్ట్రిబ్యూట్ చేయడానికి ల్యాండ్ మొత్తం అయిపోయిందని చెప్పాము. ఓకే. మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా వీళ్ళకే అన్యాయం జరుగుతుందని చెప్పాము. ఈ కామన్ బరియల్ గ్రౌండ్స్ వల్ల వాళ్ళకే అన్యాయం జరిగిందని చెప్పాము. క్యాస్ట్ అండ్ ట్యాక్స్ వల్ల వాళ్ళకే ఇవన్నిట్లో కూడా అన్యాయం జరుగుతుంది. ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు, క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయిన జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కొడుతున్నారు. మేమేం ఎస్సీ గురించి మాట్లాడతలే, జనరల్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు క్రిస్టియన్ కన్వర్ట్ అయిన జనరల్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని టార్చర్ పెడుతున్నారు కదా, ఆయన రిలీజియన్ పెట్టి ప్రతిసారి జగన్ని. ఆయన జనరల్ కేటగిరీ కాదు, ఎస్సీ కాదు కదా. అంటే ఇప్పుడు మరి జగన్కి రక్షణ ఉండాలి కదా, ఒక జనరల్ కేటగిరీ వ్యక్తికి రక్షణ ఉండాలి కదా రిలీజియస్ మీద. సో కాబట్టి వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు పొదుగుకులు దళితులు ఇది కాదు మాట్లాడుతుంది. జనరల్ కేటగిరీ వాళ్ళని కాపాడాలి, వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు చాలామంది. ఓకే, సౌత్ ఇండియా రిజర్వేషన్ ఇవ్వాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళు కదా ప్రధానమంత్రులు అయ్యేది, అక్కడ వాళ్ళే కదా ఎక్కువగా పొలిటికల్గా ఆర్థికంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఎఫ్ ఏమో మొత్తం ఎత్తిపడేసి ఈ యొక్క ఎన్జిఓలు ఫారెన్ డబ్బుల నుంచి వస్తుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలు కాదు ఎఫ్సిఆర్ఎల్ రన్ చేస్తుంది, వీళ్ళేదో డబ్బులు తీసుకునేవాళ్ళు. ఓకే, ఆంధ్రప్రదేశ్ని సమతాంధ్రగా మార్చండి అన్నాము. సమతాంధ్ర అంటే వీళ్ళే కొట్టుకున్నారు, అందరూ ఈక్వల్. అంటే ఈ యొక్క రెడ్డి, కమ్మ, కాపు ఇలా కులాల పేరు మీద కొట్టుకున్నారు, కొట్టుకోకూడదు, అందరూ ఒకటే అని చెప్పి సమతాంధ్రగా మార్చాలి, అందరూ సమానమని మేము అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకే పెట్టాము. రిలీజియస్ ప్యూరిటీ యాక్ట్ పెట్టాము. ఏమని ఈ పాస్టర్లు వీళ్ళు కొట్టుకుంటున్నారు, అలాగే ఇమాములు ప్లస్ పూజారులు కూడా కొట్టుకుంటే క్యాన్సిల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కొట్టుకునే వాళ్ళలో దళితులు చాలా తక్కువ మంది ఉన్నారు, వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఓకే, ఎటుకు చూసినా సరే జనరల్ కేటగిరీ వాళ్ళ దగ్గర గొడవ వస్తుంది. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనే దగ్గర ఈ ల్యాండ్ వీళ్ళ దగ్గర ఇస్తే కొంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళ. ఓకే, మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్లో డబ్బులున్న జనరల్ కేటగిరీ వాళ్ళు డబ్బులు తీసుకుంటే డబ్బులు లేని జనరల్ కేటగిరీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో కామన్ బరియల్ గ్రౌండ్స్ అంటే ఎన్ఆర్ఐలు అక్కడెక్కడ కూర్చుంది మొత్తం కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు, కొద్దిగా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులను చూసుకోవట్లేదు. కాబట్టి మనం కామన్ బరియల్ గ్రౌండ్స్ పెట్టాలన్నాం. ఈ క్యాస్ట్లో ట్యాగులు ఎత్తేయాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని జనరల్ కేటగిరీ పిల్లల్ని చంపేస్తున్నారు, లోకల్ పోల్ని మీరు ప్రేమించేది ఎందుకు వాళ్ళ పిల్లల నాలెడ్జ్ చంపుకుంటున్నారు. ఇది అన్నీ కూడా మేము జనరల్ కేటగిరీలోనే విప్లవాత్మకంగా రావాలి. మన ఎవరో రష్మి అని ఒక జబర్దస్త్ రిజర్వేషన్స్ ఎత్తేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది, నో క్యాస్ట్, అసలు క్యాస్ట్లు మొత్తం ఎత్తేయాలని చెప్పి ఆ పోస్టులు చేస్తూ కూర్చుంది ఒక 10 రోజులు. అది పెద్ద ఇష్యూ అయింది, మీకు తెలుసు. ఓకే, జబర్దస్త్ రష్మి నేను బ్రాహ్మణ్ అని చెప్తున్నాము, ఆమె బ్రాహ్మణు, కులాలు ఎత్తేయాలి అని చెప్పి. కులాలు ఎత్తేయాలంటే రిఫర్మేషన్స్ మీ దగ్గర కదా జరగాలి, వీడి దగ్గర కాదు, ఎస్సీ ఎస్టీ కాలనీలో కదా రిఫర్మేషన్ జరగాల్సిందే, మీ దగ్గర జరగాలి. మీ దగ్గర రిఫర్మేషన్ చేయాలంటే ఇది ఇప్పుడు మేము చెప్పినవన్నీ రిఫర్మేషన్స్ జనరల్ కేటగిరీకి జరగాలి. వాళ్ళు ఒప్పుకుంటే అన్నీ అయిపోతాయి, అదే సంగతి. సరే, ఎనివే థ్యాంక్ యూ, నమస్కారం. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాట్ ఓన్లీ నేషనల్ గీతాలు మాత్రమే కాదు, ఇవి కూడా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీరు ఎంటర్ అవ్వకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. స్కూల్స్ కాలేజీలు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ప్రైవేట్ ఇళ్లలో కూడా దూరకూడదు. ఎవరో ఇల్లు ఇప్పుడు నా ఇంట్లోకి నువ్వు దూరకూడదు కదా, చట్ట ప్రకారంగా ఇట్లాంటి చట్టం తీసుకొస్తాం మీకు. థ్యాంక్ యూ, నమస్కారం.